రాష్ట్ర ముఖ్యమంత్రికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శిగా అనంతపురం నగరానికి చెందిన మాజీ కార్పొరేటర్ బంగి సుదర్శన్ను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి బాట పట్టించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుతోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తూ ప్రతి అంశంలోనూ సముచిత స్థానాన్ని కల్పించారని తెలిపారు. సామాజిక న్యాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతీకని కొనియాడారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీసీల రాష్ట్ర కార్యదర్శిగా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారు నాకు జిల్లా నుంచి కూడా ప్రపోజల్ చేసి సెక్రటరీ పదవి ఇప్పించినందుకు ఆయన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 8 నెలలు ఈవేళ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి వాళ్ళ కుటుంబాలలో వెలుగు చూసినటువంటి మహానేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం, మరి ముఖ్యంగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టి వాళ్ళు వెలుగులు చూసినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పేదలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో మాటలు చెప్పినటువంటి ప్రభుత్వము ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల పేరుతోనూ హామీలు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా తూచా తప్పకుండా అమలు చేసినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈవేళ విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఈబీసీ వాళ్ళు కావచ్చు, అన్ని కులాలు కూడా ఈరోజు 100% పేద ప్రజలందరూ కూడా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ కానీ, తర్వాత తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ఇతర పార్టీలన్నీ కూడా ఏకమైనా కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంక్షేమ పథకాలు నేను ఇచ్చింటే, నేను పేద ప్రజల కోసం పని చేసింటే నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ధీమాగా చెప్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొక్కసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఉంది. అనంతపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మన వెంకటరామరెడ్డి అన్న గారు ఎన్నో సంక్షేమ పథకాల కోసం పనిచేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పనిచేశాడు. రోడ్లు, డ్రైన్లు, తర్వాత ఫ్లైఓవర్స్, దాదాపుగా రేషన్ కార్డులు, పెన్షన్లు అన్నీ కూడా ఇవాళ మొత్తం ఈ జిల్లాలో ఎక్కడా చేయనటువంటి పథకాలన్నీ కూడా ఇవాళ వెంకటరామరెడ్డి అన్న గారు చేశారు. తప్పకుండా మరొక్కసారి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా నేను ఎస్సీల తరఫున, మొత్తం బీసీల తరఫున, మైనార్టీల తరఫున కూడా నేను అందరికీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.